పులే పంది కాదు. నీ అమ్మ అరే మూరలకెళ్ళి పంది పిల్లలకి వెళ్ళావు నువ్వు పులే. ఒక నిమిషం అక్కడంతా పులి ఫ్యాన్స్. నువ్వు ఉప్పుడు కాదు అయ్యా సార్ మీరు రామ్ చరణా ప్రభాసా చెయ్యండి ఇట్లా ఉప్పుతున్నావు కాదురా ఏదో పెద్ద హీరో అయినట్టు. మా సారే ఊపలేదు గట్ల చెయ్యి. అందరూ ఎలా ఉన్నారు? కూర్చొని ఉన్నారు. సంగతి దింపు ఓ లేపుతున్నా ఆస్కర్ అవార్డు వచ్చినట్టు. పెట్టుకో గల్లదలు పెట్టుకో 100 రూపాయలు అవి. కంటి ఆపరేషన్ అయింది. నిజంగా పాపం ఏ ఊరిలోకి తప్పిపోయిన పంది పిల్లకి అందరూ ఇంతసేపు కాదా సూనికి మనిషి జర గుడ్డెలకు లేకుంటాడు కానీ గుడ్డెలు ఇంకో దవడలు కొంచెం ఊగుతాయి. సరే ఇప్పుడు 2 మాటలు మాట్లాడుతున్నా కోరుతున్నా. 2 మాటలు మాట్లాడు. ఇప్పుడు పులి 2 ముక్కలు మాట్లాడు. చికెన్ ముక్క మటన్ ముక్క. శివరాత్రి రోజు ఏంద్రా చికెన్ ముక్క మటన్ ముక్క? ముక్కలు మాట్లాడు అన్న ముక్కల గురించి కాదు. 2 ముక్కలు అంటే చికెన్ ముక్క మటన్ ముక్క కాదు. గుండ్రంగా ఉన్న ఫుట్బాల్ తంతే అలా పడతావు కాదు. ఇక్కడ మైక్ సిస్టమ్ ఉందా కనబడుతుందా? దాని కాదు దాని వెనక రాడ్ ఉందా కనబడదు. మొత్తం పోతుంది. ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే జై బాలయ్య అంటారు. జై బాలయ్య అన్నదా. మాతో పాటు ఇంకొకరు కూడా వచ్చారు. వాడు ఎవడో కాదు నెమలి రాజు. సో నెమ్మరాజు రావాలి. నెమ్మరాజు ఎక్కడో రావాలి స్టేజ్ మీదకి ప్లీజ్. నెమ్మరాజు ఏ బాబు ఎక్కడ అమ్మాయి పిల్లగాడు ఎవరు పిల్ల నెమ్మరాజు ఈడు నువ్వే అనుకున్నా. ఇప్పుడు నెమ్మరాజు మన కోసం చచ్చిపోతాడు. ఒకసారి చచ్చిపో ఊరికే సరదాగా ఫ్యాన్స్ కోసం చచ్చిపో. సరే సరే బాగున్నారు కూర్చొని ఉన్నారు లేచున్నారు కానీ అన్ని అయిపోయినాయరా రోడ్లో చూసుకో. చలో స్టార్ట్ 1 2 3 యాక్షన్. పాడరా ఇంకా రావా? అరే నిజంగా చెప్తున్నా. అరే పోటు కొడతారా నేను ఎంత దమా ఖరాబ్. అరే బచ్చా పాడవాడు. అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. ప్లీజ్ ఆ రాళ్ళు ఇచ్చిన లేడీస్ రాళ్ళు దించాలి. పాట ఆపుతాడు. దండం పెడతాగా చెప్పులు దించుర్రి టమాటాలు దించుర్రి. ఏదో తెలివగా వాడిని పిల్లగాడు మరి దించుర్రి. చెప్పులు లేపి రాడులాడా ఏం పాట ఎందుకో రాటు కాదు కదా మైకులు కూడా కనబడాయి అట్లా వాడుతున్నావు నువ్వు పాట. సరే స్కిట్ స్టార్ట్ చేద్దాం. ఇదే ఊపులో. సో ఇక్కడ ఈ ఊర్లో కూడా చాలా మంది సో మన ఊర్లో కూడా చాలా టాలెంటర్స్ ఉన్నారు. సింగర్స్ లిరిక్ రైటర్స్ డాన్సర్లు అందరూ ఉన్నారు. కాబట్టి ఈ ఊర్లో ఒక సినిమా ఆడిషన్ జరిగితే ఎట్లుంటుంది? ఇంకో ఎంత పావు కేజీ 200 100 అన్నయ్య. సో ఇక్కడ సినిమా ఆడిషన్ జరిగితే ఎట్లుంటుంది? బస్ ఒకసారి మైక్ పట్టుకో. ఒకసారి మైక్ పట్టుకో. పాపం పాత బట్టలు వద్దు కొత్తగా పాతే. సరే మన ఊర్లో ఆడిషన్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు ఎట్లుందో తెలుసా? హీరో లుక్ ఉంది. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, పవర్ స్టార్, బాలబాబు, సద్దాం. ఎవరు ఉడతలేరు? సద్దాం అన్నాడు. పులి నిజం చెప్తున్నా. సాగు కొట్టి షోలు మూస్తా దూరం పడి. సరే ఇట్లా మంచి ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి మన దాంట్లో కూడా అట్లా కనబడుతున్నారు ఒక్కొక్కరు. అందుకే ఆడిషన్ పెడదామని వచ్చిన. ఒరే నువ్వు ఓడినా పెట్టనీకి అని చెప్పి డౌట్ రావచ్చు. ఐఎమ్ ద ప్రొడ్యూసర్. అమ్మతోడు 4 బర్రెలు అమ్మిన. నమ్మరా? 4 బర్రెలు అమ్ముకొని వచ్చిన. కష్టపడ్డా పాలమ్మినా మస్తు పైసలు సంపాదించిన. అందుకే ప్రొడ్యూసర్ అయినా. సరే ఈ ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఒక సినిమా తీసిన. ఆ సినిమా పేరా? సరే స్టోరీ ఏమన్నా మనతానా సార్? హైలైట్ స్టోరీ ఉంది సార్. చెప్పు. సినిమా పేరేంటి? షాక్ అవుతావు. ఏం పేరు? సీరే చింపుతా నరుకుతూ ఉరుకుతా. ఏది? సీరే చింపుతా నరుకుతూ ఉరుకుతా.
ఓ, అంటే crazy. సినిమా హీరోయిన్ చీర చింపుతాడు, చీర చింపి నరుక్కుంటా ఏడదాకా పోతాడు అనేది కదా. బా బాగుంది. ఏదైనా డైలాగ్ చెప్పు దీంట్లో. డైలాగ్ కాదు, నీ కథ చెప్తా. చెప్పు. ఓపెన్ చేస్తే నీలాంటిది ఒక బర్రె ప్యాడ్ ఎత్తా సార్. సేమ్ నీ లెక్క ఉంటుంది, అది ప్యాడ్ ఎత్తది. ఆ ప్యాడ్లకి వెళ్ళి ఈ త్రిష కిరణాలు. అరే ఆ త్రిష కదా ఉషా. మరి త్రిష కదా. సరే సార్, ఓ పవర్ఫుల్ డైలాగ్ చెప్పు. ఇదంతా కాదు మనకి. సినిమా స్టార్టింగ్ లా స్పెషల్ థ్యాంక్స్ టు పెద్దపాడు మల్లమ్మ. ఎవరా అమ్మ? మా అమ్మ మొన్నే చచ్చిపోయింది, దయమే తిరుగుతుంది. అరే ఆమె ఎందుకు వచ్చిందిరా? థ్యాంక్ చెప్పలేదు నీకు పడతా దయమే. ఆ పెద్దపాడు మల్లమ్మ. ఓకే సూపర్. నెక్స్ట్ కథ చెప్తా. చెప్పు. ఓపెన్ చేస్తే అది కాదు నీ అక్క ఎఫెక్ట్ అది. ఓ ఆ సిప్పా. మరి సిప్ అంటావు దాన్ని ఎలివేషన్ అంటారు. మన సినిమా షూటింగ్ 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాల బడ్జెట్ 300 కోట్లు. 300 కోట్ల. అరే బాహుబలి కూడా నేను పెట్టలేరా? ఇప్పుడు గన్ని పైసలు అన్ని రోజులు తీసినాం కదా. అవును. సినిమా ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? డ్యూరేషన్ ఎంత ఉంటుందో? 3 గంటలు ఉంటుంది అంతే కదా. మరి మన సినిమా అర్ధగంట ఉంటది. అర్ధగంటనా సార్? అంటావు అర్ధగంటకే. ఈ అర్ధగంట సినిమాకి ఒక ట్విస్ట్ ఉంది సార్. ఏంటి ఇష్టం అది? ఈ అర్ధగంట సినిమాలో 3 ఇంటర్వెల్ సార్. 3 సార్లు. అరే తీసే 3 గంటల సినిమాలో ఒక ఇంటర్వ్యూ పెడతారు. నువ్వు వచ్చిన తీసే అర్ధగంటకి దాంట్లో 3 ఇంటర్వ్యూలా సార్? క్లైమాక్స్ లో ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది సార్. చెప్పు. నువ్వు కూడా చెప్పది. చెప్తా. మన హీరో విలన్ గొంతు పైన కాలు పెట్టి పెట్టి డైలాగు పెట్టి నువ్వు కూడా చెప్పు. చెప్తా. నాకు రాదు 3, నాకు రాదు 3, నా లవర్ కుంది శివుడు, నా లవర్ కుంది శివుడు, నాతో పెట్టుకుని చెడుగుడు. నీ అవ్వ శివుడు అంటూ 3 అంటూ వెనుకలు వచ్చినవరా? అరే నచ్చలేదా సార్? ఇంకోసారి ఈ ఊర్లో అనవడం అనుకో నేను కదా వాళ్ళే కొడతారు. అర్థమైనా? ఏంద్రా ముఖం చూస్తూ? ఇంకో కథ ఉంది సార్. ఏమవుతుంది? దండం పెడతా. కారడిలో కర్రెపాప అని. కారడిలో కర్రపాప కర్రే ఉన్నామని చెప్పిన. అరే ప్రొడ్యూసర్ పట్టుకొని ఎంత పెద్ద మాట్లాడుతున్నా తెలుసా? ఈయను ఈ క్రొక్లైన్ గంతుతున్నాయి సార్ పనులు. ఈ దండం పెడతా పోరా. అరే అరే ఎవర్రా వాడు అట్లా వచ్చి నాకు ఏదేదో స్టోరీ బాగా చేస్తున్నాడు. సరే ఇదంతా కాదు, మనకు ఒక మంచి లిరిక్ రైటర్ పాటలు రాస్తారు తెలుసు కదా, వాళ్ళు ఎవరు రావచ్చప్ప ప్లీజ్. నువ్వు మళ్ళీ వచ్చినవేంద్రా? సార్ మళ్ళా కాదు, నేను పాటలు రాసా. నువ్వా? ఇంతమందికి ఏం రాసినావు? ఇది ఇంతమందికి ఏం రాసినావు? జనం రాసిన వాసనుడు అమ్మతోడు. నెత్తికి ఏం రాసిన అడుగుతా, పాటలు ఏం రాసిన అడుగుతున్నా. నా అద్దాలు కొట్టేసినావు అమ్మని ఇంకో పట్టుకో. సార్ మొన్న సినిమాకి పాట రాసిన. సినిమా పేరు ఏంది? సినిమా పేరు ఈడ ఉంది, ఆడ పడతావు. అరే నిజం చెప్పరా, నువ్వు సినిమా పేరు చెప్తున్నా, నీ మనసులో మాట్లాడలేదు. పిల్ల మీద ఉంటుంది సార్. అరే నువ్వు మాటకి నా పిల్లం గురించి తీయకరా. బాగుంటుంది సార్. నాకే నచ్చింది, నీకే నచ్చింది. సినిమా పేరు సార్ బాగుంటుంది. సినిమా ఏం పాట రాసిన చెప్పు ఫస్ట్. సార్ మొన్న ఒక సినిమాకి రాసిన సార్. ఏంటది? సినిమా పేరు అత్తా కోడలు సార్. సినిమా పేరు అత్తా కోడలు అంటే ఫస్ట్ అది పెట్టాం, మళ్ళీ మార్చినాం. ఏంటది? అత్త కప్పులు కోడలకి నొప్పులు. అత్త కప్పులు కోడలు. బాగుంది సార్. ఆడకుండా ఒక పాట రాసిన సార్. అవునా? కొంచెం ఎమోషనల్ పాట సార్. సరే నాకు తెలిసి అత్త కోడలు చాలా మంది ఉన్నారా లేదా? ఉన్నారు, అందరూ వాళ్ళు కూడా కనెక్ట్ అయితే పండగ రోజు లొల్లి పెట్టగల. నువ్వు ఏడవకర్రి ప్లీజ్, మంచిగా ఉండు. పాట ఉంటుంది పాడు సార్. అత్త చచ్చిపోతలే అని చెప్పి కోడలు పాట పాడతా సార్. అత్త చచ్చిపోతలేదు కోడలు పాట పాడు. కోడలు పాట పాడుతుంది. బా పాడు. పాడతానా? చిన్నత్త పాయ్ పాయ్, పెద్దత్త పాయ్ పాయ్, అబ్బా మా అత్త మాత్రం పోకపాయ్. చిన్నత్త పాయ్ పాయ్, పెద్దత్త పాయ్ పాయ్, మా అత్త మాత్రం పోకపాయ్. నువ్వు నోరు మొయ్, నువ్వు చారోయ్, మే నెలలో ఎండబాయ్, ఆగస్టులో వానబాయ్, అప్పుడు కూడా పోకపాయ్. పోత పోత అంటా అంది మంచం ఎక్కి కూర్చుని. ఒరే నువ్వు మనిషివా గాడిదివా? గాడిదినే సార్. అవును అట్లా ఒప్పుకునేవే కాదురా. అత్తం చంపే పాట కూడా రాస్తారా దరిద్రుడు? హైలైట్ పాట సార్. ఏది అత్తం చంపితే నచ్చలే నీకు? మనిషి మొన్న కర్ణాటకలో ఒక పాట రాసిన సార్. ఏ పాట అది? ఇట్లా అంటారు ఏంది? ఏంటది? రక్కమ్మ. రక్కమ్మ నేనే సార్ రాసింది. నిజమా? పాడాల నమ్మ. పాడరా. రా రా రక్కమ్మ, రా రా రక్కమ్మ, నీ అక్క చెక్క, నీ అక్క చెక్క, నీ అక్క చెక్క. ఏంది? నీ అక్క చెక్క, నీ అక్క. ఎవనక్క చెక్కరా? నీ అక్కే సార్. దోడపడి కొడతా అక్క చెక్క అంటే. నీ అక్క చెక్క కదా? కాదు, నీ చెల్లెలు చెక్క. పిచ్చిలేసిందా? నీ చెల్లెలు కదా? కాదు. అయితే నువ్వే చెక్క, నువ్వే చెక్క. అరే ఏం పాట రాది? ఎంత మంచి పాట, ఇట్లా చేస్తున్నావు? అరే అట్లా ఉంటుంది సార్ పాట. అరే పాడితే మంచివాడు. అక్క కాదు, నేను కాదు. ఇప్పటికిప్పుడు నీ మీద కూడా పాట రాస్తా నేను. అంటే నన్ను చూసుకుంటా. నేను చూసుకుంటా. చూడు ఒక అబ్బా
ఎట్లా కాపురం చేస్తాను సార్ నీ పిల్లం అరే అంత దరిద్రంగా ఉన్నావు. పాట రాయి ముఖం చూపి అబ్బా మైక్తో రాసిన ఫస్ట్ టైం నిన్నే చూస్తాను కదా పాట రాసిన పాడు నీ మీద రాసిన రాయ్ పాడు సువ్వరికే 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 వావ్ నీకు తిన్నా జరుగుతలేదురా బోసిడికే 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 నీ ఈపు వరుగుతుందిరా గాడిదికే నకరాలు చేస్తావా నరాలు తీసా తొడగలాన్ని తీసి తోనాలు కొడతా పటకాడతో పళ్ళు చెప్తా కటింగ్ పెడతా కలవడతా ప్లీజ్ కమిటీ గుర్తే ఎంత చెప్పడాలి అమ్మ కట్టుకున్న పిల్ల కూడా ఎందుకంటే మాట్లాడలేదురా బాగుంటా సార్ ఇంకోసారి పాటలు గీటలు అని వచ్చినాం అనుకో గడపరాలు పెడతారు నడు. అరే ఎవడో డైరెక్టర్ అంటే ఎవడోడో వస్తుండు రాయనికి రా అంటే ఎవడోడో వస్తుండు ఇదంతా కాదు డైరెక్ట్ ఇప్పుడు హీరో హీరో కావాలి ఎవరైనా హీరో అనుకుంటురా హీరో ఉన్నారా రండి కథలు రండి రండి హీరో హలో ఊరు హీరో ఎవరు హీరో నువ్వా హీరోనా సార్ మస్తు ఫైట్లు చేస్తాడు అవునా నమ్మవా డౌటే ఉంది ఏంది ఇగో మొత్తం కొండ పెట్టుకొచ్చిండు సార్ నమ్మవాను నమ్మా ఇప్పుడు వీడు హీరో సార్ ఫైట్లు చేస్తాడు ఇప్పుడు విలన్ కావాలి విలన్ ఎవరు నన్ను విలన్ అనుకోరు నువ్వు హీరో విలన్ ఓకే ఇగో నువ్వు డైరెక్టర్ యాక్షన్ చెప్పు సరేనా రెడీ నా రెడీ ఓకే రెడీ రోల్ రోకలి మిక్సీ గ్రైండర్ రోకలి మిక్సీ గ్రైండర్ రోల్ కెమెరా యాక్షన్ అది ఓకే గెట్ ఇన్ టు ద మూవ్ సైలెన్స్ మూవీస్ క్లాపింగ్ స్టార్ట్ సౌండ్ లైటింగ్ యాక్షన్ గట్టి కొడుతున్నాడు అవునా దూరం చెప్పే అవునా బట్ పైన చూసిపోతారు అదే అమ్మకాడ మాట అప్పుడే యాక్షన్ సూకర్ వచ్చో సూకర్ దయబట్టి దాబా గట్ల గుర్తున్నా మీద మీదకి అరే పాటలు డాన్స్ వేసేస్తారు సార్ తగులుతున్నాయి మంచి రొమాన్స్ అన్నమాట జర జర పాకే విషయంలో పాడబెట్టు సార్ డాన్స్ మామూలు చేయడు సార్ ఇగో సాంగ్ ఫైట్ అంటే ఏదంటే అది పడితే చెప్తున్నావు కానీ మంచిగా డాన్స్ ఫస్ట్ ఒక పాట పాడతాడు అది వాడు ఏం పాట మనోడు రాసింది సార్ అవునా పాడు గోర్లన్నీ మల్లిగో మల్లిగో గోర్లన్నీ అడిపాయ మల్లిగో మల్లిగా గోర్లన్నీ మల్లిగో మల్లిగో తొడలన్నీ వాసిపాయ మల్లిగో మల్లిగా గోగో మల్లిగాడు గోర్లన్నీ మల్లిగో ఈ పంత ఈరకవాయ మల్లిగా అంటే జీవితం కూడా అట్లా అరిగిపోతుందని పాడింది సార్ వాడు అబ్బా డాన్స్ చూస్తారా డాన్స్ డాన్స్ పెట్టలేదు ఎంత వద్దు సరా సరా హీరోయిన్ ఎవరు హీరోయిన్ ఎవరబ్బా నువ్వు చేయి సార్ నువ్వు చేయి మరి కొట్టద్దు హీరోయిన్ హీరోయిన్ కొడతారా మంచి పాట అది సరే దా నేను హీరోయిన్ దా రెడీ సాంగ్ యాక్షన్ సౌండ్ అరే ఏం చేసిండు సార్ ఏం చేసిండు సాంగ్ అన్న ప్లీజ్ అన్న నన్ను దండం పెడితే ఆగనా దమ్ము వస్తుంది అమ్మా ఇట్లా అరే నువ్వు ఏ కారు ప్రాంతం నుంచి వచ్చినావురా మనిషివా కాడిదివా అరే నీ దండం పెడతా ఏడబడతాడా ఆపురా సార్ వాడిని హీరో కొట్టుకో సార్ ఏ బోరు నీకు ఆగా ఏ నువ్వే దొరికినావా ఆగా ఆపిండు ఇగో ఏం చేసిండు సార్ ఏం చేసిండు ఈ అమ్మ నీ జర జర చల్లకుండా మొత్తం జారిపోతుంటే సార్ అని పెట్టుకో సార్ ఇలాగా వద్దు అన్నా ఈ ఆడిషన్ వద్దు ఏమొద్దు నా బర్రు నా గుండె నేను పోతున్నా థ్యాంక్ యూ
వాళ్ళు నిజంగా సో అందరూ కూడా టెన్షన్ అయిపోయినట్టున్నారు కదా. గట్టిగా ఒక్కసారి క్లాస్ మన వాళ్ళకమ్మా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో జబర్దస్త్ టీమ్ తరఫు నుంచి ఇంకా మరెన్నో స్కిట్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. కొంచెం సేపు వాళ్ళు అలా రిలాక్స్ అవ్వనివ్వండి. అండ్ ఓకే, సో ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఇల్లందు సో దమ్మాలపాటి వెంకట మండిన గుండెల గరములనే మోగించి బయల్లి వస్తుండో బయల్లి వస్తుండో బయల్లి కార్యకర్తలందరి బలమే నువ్వన్నా. మైక్ ఏదో పెద్ద రాడ్ ఉంటే దాన్ని ఇరికిస్తా, పందికోకాన్ని ఇరికిపించుకుంటావు ఎట్రా. సరే కానీ నిజం చెప్తున్నా, ఒక్క నిమిషం. ఎవరు నిద్రపోకుర్రి, జాగ్రత్త మీరు మర్చిపోకుర్రి. వాళ్ళకి చెప్పి నువ్వు నిద్రపోతున్నావు. కళ్ళతల్లి ఫస్ట్ మెల్ల కళ్ళతల్లి పెట్టుకుని ఒక్కసారి గట్టిగా. అది లేదు, ఇంకా గట్టిగా. ఇది అడుగు, నువ్వు అడుగు. నువ్వే అడుగమ్మా. గొంతు పోతాను నాది. సరే ఎవరు అన్న అన్నది ఎవరు? ఆడి ఎనక ఇట్లా రే, ఆడి మాట్లాడు ఇట్లా. ఈ ఆడి మాట్లాడు. కిస్మి కాదురా. ఓడన్నా హైట్ పెంచుతాడు, లేకుంటే ఇంకేదైనా పెంచుతాడు. వెనకాల ముందు పెంచినవేంద్రా? అంటే మా అయ్య వెనకాల ఏమన్నాడు, అందుకే పెంచిన. అవి 4 రాళ్ళు, అవి రాళ్ళు పడుకుంటే లేచి. సరే స్కిట్ ఏందో చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో మన ఊర్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఫంక్షన్ లాంటివి జరిగితే ఎట్లుంటుంది మన ఊర్లో. ఇక్కడ ఈ స్టేజ్ మీద ఒక్కటి చూసాం. ఏమైనా మాట్లాడుకుంటా. అరే రాను, పైకి రాను, పైకి రా, పైకి రా, చేయకండి. కింద కూర్చోడు వాడు రాడు. అరే మైకి రే, మీ అన్న వచ్చిండు. ఈడు మేము పైన ప్రోగ్రాం చేస్తా అంటే ఈ కింది నుండి ఏందిరా నాకు అర్థం కాదు. సరే ఒక్క నిమిషం మైకి. సిగ్గు లేదురా, వానంతా హైట్ లేవు. ఈయనకంటే ఈడే ఉన్నాడు. నీ బతుకులో చెప్పరే. ఇప్పుడే తగ్గిపోరా నువ్వు. సరే పట్టుకో. అరే నీకు 2 క్వశ్చన్లు అడుగుతుందా? అరే క్వశ్చన్ అడుగుదా. నీకు లవర్ ఉందని మీ ఇంట్లో తెలుసా తెలీదా? నీకు స్కూల్లో లవర్ ఉందని మీ ఇంట్లో తెలుసా తెలియదా? తెలియదు అసలు. అంటే ఉంది, లవర్ ఉంది. ఉందా? మైక్ మాట్లాడు. ఉందా? అరే 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 కుందేలు పల్లవాడు. అరే ఈయను ఏం కుందేలు పళ్ళు కదరా. మమ్మల్ని ఏమన్నా కొరికేసాం చెప్తున్నా. కొరికినాను. అరే సరే ఇదంతా కాదు కానీ నీకు ఇష్టమైన హీరో ఎవర్రా? నీ ఫేవరెట్ హీరో కాదు, హీరో పేరు చెప్పురా బాయ్, భయపడకు. సరే ఫేవరెట్ హీరోయిన్ ఫేవరెట్ హీరోయిన్ చెప్పురా బాయ్. ఏం కాదు, ఉంటుంది చెప్పు. ఫేవరెట్ హీరోయిన్ చెప్పు. భయపడకరా బాయ్. అరే ఈ రోజు మీ అయ్య లేడు, మీ అమ్మని చెప్పలేరు. భయపడకు. బాయ్ ఫేవరెట్ హీరోయిన్ చెప్పు. ఎవరు చెప్పు. హీరోయిన్ హీరోయిన్ ఎవరు? అరే ఈ దోస్తులు ఎవర్రా? అరే ఈ దోస్తులు ఎవరు? ఏంటారా? అరే నువ్వు ఈ దోస్తా? అరే ఈ ఫేవరెట్ హీరోయిన్ ఎవరా? దారా నువ్వు ఎక్కువ. ఈయన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు నువ్వు చెప్పాలి. చిన్నగా ఉన్నారా కొరికిదా వెనకరా? వాని ఫేవరెట్ హీరోయిన్. అరే నువ్వు జర్రవి. ఆయన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? తమన్నా. ఇంత లేరు మీకు తమన్నా? గింత లేరా రే? మీకు తమన్నా కావాలా మీకు? అరే నీ ఫేవరెట్ హీరో ఎవర్రా? అల్లు అర్జున్. మస్తున్నారా, ఒక్కొక్కరు ఫ్యామిలీ పట్టున్నారు. సరే నీ ఫేవరెట్ హీరోయిన్? అల్లు అర్జున్. హీరోయిన్ రా రష్మిత. అయ్యా నేను కాదు అన్నట్రా.
వీళ్ళు ఏజ్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తుంటే తెలుసా, షెడ్డీలు వేసుకొని చీముడు కిడక ఆయన తిరుగుతుంటే, వీళ్ళేమో తమన్నా అంటాడు, వాడేమో ఏం పేరు ఆమె పేరు రషితనా? అరే రష్మిక మందాన అది రషిత కాదు. నాకు ఇలా చెప్తుంటే క్లాస్మేట్ ఏమో రషిత అని. ఏమో మీ అమ్మనాయన ఉన్నారు ఈడ, లేడు. అందుకే చెప్తుండు జాగ్రత్త. ఇంటి పక్కన వాళ్ళు చెప్పుర్రమ్మ, రష్మిక మందాన అంటే తమన్నా అంటే ఏం కొట్టుకుంటున్నావయ్యా చెప్పి కదా తీసుకోవా, అది కూడా నాకు వద్దు. అరే కుందేలు పోడా పల్లోడా రే ఇయ్యాను. నువ్వు అట్లా రాయితో కొడతాడు, కిందికి వెళ్ళాడు. వద్దులే. అరే రాళ్ళు దాచిపెట్టురా. చాయ్ మన తాత మన్నాడు నర్రా అదరా ఏం చెప్తావు ఇడా అయిపోయింది నువ్వు. అదే అరే నువ్వు కూడా కింద వచ్చావు పిల్లలతో. అరే దిగురా పోయి, నీకంటే అలా ఉన్నారు. కాదు వీడు ఆడే గ్రూప్ అనుకున్నాడు. అరే గుండ్రంగా బాల్ ఎక్కున్నావురా, కొడితే ఉప్పల బాల్ అవుతావు. ఈగ ఏమైందిరా నీవు? అరే కాదరా, నీకు కూడా శాతపడి చేసిందా లేకుండా నువ్వు అనుకున్నా చేస్తావా? ఎందుకురా ముఖం అట్లుంటది ఎప్పుడు? 3 నిమ్మకాయలు దొక్కొచ్చింది. ఆ పాను ప్లీజ్ పిల్లగాడు నిద్రకి వచ్చిండు, అందుకే కొంచెం చూస్తున్నాడు. అంతే పాలు పట్టండి. 90 వల్లేదు. 90 వల్లేదా? రాళ్ళు పడతాయి అడికెళ్ళి. బా ఎట్లున్నారా ఒక్కొక్కడు. సరే బా ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇందాక చెప్పింది మళ్ళీ చెప్పు. మొత్తం ఆగం అయిపోయినా పిల్లలను చూసి. ఈ ఊర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా ఫంక్షన్ చేస్తే ఎట్లుంటది గదే. సరేనా? మిగతా నువ్వు చెప్పు. సరే అతను కావాలి కొత్త కదా నల్లయ్య పెట్టి నువ్వు ఆడనే ఉంటారు, నువ్వు వస్తా. సరే మన ఊర్లో ఇంతమంది జనాల ముంగట ఈ ఫంక్షన్ ఎందుకు చేస్తున్నామంటే, ఎంతోమంది హీరోలు హీరోయిన్లు వచ్చినా లేదా వీడికి ఇంతమందికి వచ్చినా లేదా? ఓ రాలేదా ఇంతమందికి హీరోను? సరే మీ అందరి కోసం ఒక హీరోని తీసుకొస్తున్నాను. ఒక్కసారి గట్టి క్లాప్స్ కొడితే ఇన్వైట్ చేస్తా. ఒక్కసారి గట్టిగా. అది ఎవరు కాదు, నేనే. కొట్టుర్రి. ఆపిరేంద్రా హీరో, అమ్మతోడ్రా హీరో కాదా? అరే 100 రూపాయలు ఇస్తా హీరో అనరా అంటే హీరో హీరో. అరే థ్యాంక్స్ రా. అరే సుందెలు కూడా మంచి పని చేసినవరా. వాళ్ళకి సిగ్గుసారా నీకు ఉందిరా. గ్రేట్ ఐఎమ్ థ్యాంక్స్. అమ్మ వీళ్ళన్నా తిన్నదే. సరే ఇక్కడ ఒక మంచి సినిమా చేసి మీకు ఆ డేట్ అనౌన్స్మెంట్ చేద్దామని వచ్చిన సినిమా పేరు ఏంటంటే, నేను ఎంత పెద్ద ఏదో నాకే తెలీదు. ఎస్ సబ్ టైటిల్స్ నాకు తెలుసు కదా. సో ఆ సినిమా ఎంతో కష్టపడి చేసిన, 6 ఎకరాలు ఉంటే 6 ఎకరాలు అమ్మిన. ఏడుపోతుంది నేను ఏడవా, ఎందుకంటే మళ్ళీ అది తమ్ముళ్ళు ఏదో పెట్టుకుంటారు. సో ఈ సినిమా ఈ మంత్ 24th రిలీజ్ కాబోతుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఆదరించాలి. ఆడే ఆర్రాబాయ్ కర్రేడు టీవీలో చూడడు, ఆడే స్టేజ్ మీద ఉన్నాడు. ఏం కావాలి సార్? ఫోన్ మాట్లాడుకో. సరే ఈ సినిమాకి తమన్ గారు మ్యూజిక్ ఇచ్చారు. ఆర్రాబాయ్ ఎత్తు పల్లోడు కర్రే ఉంటాడు చూడు, ఆడే ఏదో స్టేజ్ మీద ఉన్నాడు. ఏంట్రా ఏం కావాలి సార్? నువ్వు టీవీలో వస్తావు కదా, ఇదే ఫేమస్, ఇదే ప్రాబ్లం. వస్తా. ఎందుకు వస్తావు? అంటే నీకు పని ఏం లేదా ఇంట్లో? ఎందుకు వస్తావేంద్రా? అరే ఊకి వస్తావేంది సార్? మా ఇంటికి వస్తావు నువ్వు టీవీలో? బాబు అరే నేనేదో మంచి ప్రోగ్రామ్ ఉందామని టీవీ కొన్నా, నువ్వు వస్తావేంది ఊకే? రే నేనేదో సినిమా గురించి చెప్పుకుంటా ఇడికెళ్ళి. సరే సార్ టీవీలో వస్తావు కదా. అవునవును. ఒక ఫోటో సార్. ఇదే ఫేమస్ అయితే ఇదే ప్రాబ్లం. దా తీయాలా? సార్ నాతో కాదా? కాదు, మీ అమ్మ కాడుకు మాట పట్టుకో. సరే ఈ సినిమా ఒక సెల్ఫీ తీ. ఓకే సార్ ఇట్లా 2 ఏళ్ళు పెట్టు, 2 ఏళ్ళు ఇట్లా. సరే ఓకే సార్. ఓకే మన సార్ అమ్మ ఇదా సార్? సార్ సార్ ఏదే సార్? కూర్చోరి. ఏదిరా? కూర్చో సార్. సార్ పడుకో సార్. రే అరే సార్ ఫ్యాన్స్ అట్లా డోర్లు సార్, డోర్లు సార్. హీరో అనుకుంటా పిచ్చోడు అనుకుంటున్నావా? పిచ్చోడు. సరే సెల్ఫీ వద్ద ఏమున్నాడు. సరే మన సినిమా గురించి చెప్పుకుంటే ఈ సినిమా సెల్ఫీ అబ్బాయి ఏడ పెడుతున్నారు. బాగుంది సార్. అరే నీ దండం పెడతారా? సరే సరే పో. నా సినిమా గురించి చెప్పుకోండి. సరే ఈ సినిమా ఎంతో ఘన విజయం సాధిస్తుంది, ఎందుకంటే కష్టపడ్డది నేను కాబట్టి. దీనికి మ్యూజిక్ ఇచ్చింది తమన్ గారు, డైరెక్టర్ వచ్చేసి మన రాజమౌళి గారు. ఆయన అన్నాడు చూడగానే, ఏం కలుంది నీ ఫేస్లో అన్నాడు. సార్ ఎవడాడు? నాకే తెలియదు. ఆడ దొరికిండు, గుంపులో దొరికిండు. తప్పిపోయిందా? ఫస్ట్ పంది పిల్ల అనుకున్నాను నేను, తర్వాత తెలిసింది మనిషి అని. సరే ఎట్రా తప్పిపోయింది సార్.
ఎత్తుకో. నేను ఎత్తుకోవాలా? ఎత్తుకో సార్. హీరోరా? అయ్యా అమ్మా. అయ్యా ఏమైందిరా? మేడం అండ్ సార్, మీ కొడుకు ఇక్కడ తప్పిపోయాడు. అరే ఆగరా, నువ్వు ఒకటివి లబ్బర్లేస్తో మీద కొడుకు తప్పిపోయినంటే నువ్వు తప్పిపోతే తెలుస్తుందిరా బాధ. సరే అమ్మా నాయన, ఏడున్నా ఈ పిల్లగాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకు మీ అమ్మ పేరు ఏందిరా? అమ్మ అమ్మ ఏడమ్మ అట్లా కాదన్నా, ఇప్పుడు అమ్మ పేరు ఏంది? అమ్మ నీ అమ్మ పేరు అంతే, అమ్మ అంటే సరే. నాయన పేరు ఏంది? నాయన. ఇప్పుడు అమ్మ నాయన అంటే ఎవరు వస్తారా? మీ అమ్మ పేరు ఏంది? అమ్మ. అమ్మని ఇంకేమని పిలుస్తారు? మమ్మీ. అరే నీ దండం పెడతా, బరువు ఉన్నవరా. డాడీని ఏమని పిలుస్తారంటే మళ్ళీ నాయన అంటావేమో. అది కాదు, ఇగో నువ్వు దిగు, నడు పో. దిగు. సరే అమ్మ నాయన ఏడు తీసుకొని పోయి ప్లీజ్, ఏడుస్తున్న పిల్లగాడు. దిగు. ఏదైనా ఎత్తుకుంటా కూర్చోవాలా? ఏ అంకుల్ ఇట్రా ఇట్రా. నీ అవ్వ ఈడ ఉన్న తొలకొచ్చినావు, సంక దిగుతలేడు. పెట్టుకో సార్. ఏది పెట్టుకునేది? నా కొడుకే పెట్టుకో. నీ కొడుకా? దిగు నువ్వు దిగు. సిగ్గులే. ఏ నడు నడవా. ఎవ సిగ్గు. సార్ నీకు ఒక విషయం చెప్తా, ఎవరు చెప్పకు. చెప్ప. రే నడు. ఇగో ఇందకటి నీ తీసుకో 100 రూపాయలు. సరే మన సినిమా గురించి చెప్తాం. అరే ఆగరే నమ్మడే తమ్ముడే, నాన్నరే కొరికేసే చెప్తున్నా, పిచ్చి సైకిల్ ఉన్నా. సరే మన సినిమా గురించి చెప్పుకుందాం. ఈ సినిమాకి రాజమౌళి గారు డైరెక్టర్ చేసినప్పుడు మా నాన్న ఏమైనా ఎందుకు నవ్వుతున్నావు? సార్ ఏడుస్తున్నా సార్. ఏడుస్తున్నావా? నిన్ను చూస్తే ఏడుపు వస్తుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏమైందన్నా? సార్ అమ్మ హాస్పిటల్ ఉంది, నాన్న పోలీస్ స్టేషన్ లో ఉన్నారు సార్. ఇంత చిన్న పంది పిల్లకి ఎన్ని కష్టాలు రా. అమ్మ అమ్మ హాస్పిటల్ ఉందా, నాన్న పోలీస్ స్టేషన్ ఉన్నాడా? నీ కష్టం పగడు కూడా రావద్దు నాన్న. ఇగో దురద పెడుతుందా అంతే. ఇందులో ఉన్నాయి పైసా. ఇగో ఈ 50,000 పెట్టుకొని జాగ్రత్త ఉండు, ఓకేనా? ఓకే సార్. అవును, ఇంతకీ అమ్మకి ఏమైందిరా? అమ్మ నర్స్ సార్. నాన్న పోలీస్ సార్. సార్ గవర్నర్ ఎమ్మెల్యే గారు సార్. అబ్బా అమ్మ హాస్పిటల్ ఉందంటే అమ్మకి ఏమైంది అనుకున్నా. నడవగలను. బా సినిమా గురించి చెప్పండి అండి ప్లీజ్ రా, కష్టపడి తీసిన. సరే ఎవరు వచ్చినా ఆగేదేలే, మన సినిమా గురించి మనం చెప్దాం. ఈ సినిమా ఈ 30 తారీఖు రిలీజ్ కాబోతుంది కాబట్టి రేవంత్ అన్న పోతున్నాడు సార్. మనం యాక్సిడెంట్ అయిందే. ఎవరు ఏమైంది? అరే కారం ఏం సార్? ఎవరు సార్ అంత స్పీడ్ అవుతున్నాడు? పోతే పోనీ జనాలకి ఎందుకు పోతున్నాడు? అరే బండి కనబడతలేదు. బైక్ పోయింది సార్. ఇప్పుడు ఏడు బైక్ కనబడతలేదు. మరి ఇప్పుడు పోయింది కదా, మళ్ళీ రమ్మని దమ్ముంటే. ఏ సౌండ్ వస్తలే? అది బ్యాటరీ. రే ఎవరిరా నువ్వు? మిమిక్రీ చేస్తా సార్. మిమిక్రీయా? ఎవరు చేయమన్నాడు? మా అయ్యా. ఈడెవరు చేయమన్నాడు? సార్ మాది కూడా ఇదే ఊరు సార్. మంచి టాలెంటెడ్, నువ్వు ఛాన్స్ ఇచ్చే మిమిక్రీ చేస్తా. లోకల్ టాలెంటెడ్ చెయ్యి. ఏందిరా ఇది? కాంతార ఎందుకు వచ్చింది? వస్తుంది అప్పుడప్పుడు. సరే చెయ్యి, టైం లేదు ముందు మనకి. ఇప్పుడు ఎండాకాలంలో గాలి ఎట్లా వస్తుంది చేసి చూపిస్తా. చెయ్యి. ఎండాకాలంలో గాలి. ఓకే గట్టిగా తప్పట్లు. ఇప్పుడు వర్షాకాలంలో గాలి ఎట్లా వస్తుంది? ఓకే మిమిక్రీ చెయ్యి. తప్పట్లు. ఇప్పుడు చలికాలంలో గాలి ఎట్లా వస్తుంది? తప్పట్లు. అబ్బా ఎండాకాలం ఉస్సు, వానాకాలం ఉస్సు తప్ప ఏముందా? ఇప్పుడు మాటలు రానోడు మాట్లాడితే ఎట్లుంటది? మాట్లాడితే ఎట్లుంటది సార్? మాట్లాడు. గట్టిగా తప్పట్లు. అరే ఏడ మాట్లాడిండ్రా? నీ అక్క మాటలు ఎక్కడ మారతాడా పిచ్చోడా? ఇప్పుడు
మా నాన్న మారుతుంటది మిమిక్రీ చేస్తా. మీ నాన్న? మా నాన్న. ఏ కూడా మూగోడేనా? కాదు, మూగోడా? మా నాన్న మారుతుంటది. మాట్లాడు. గట్టిగా చెప్పట్లు. ఏడా మాట్లాడిండ్రా? మా అయ్యకి నాకు లొల్లైంది, మాటలు లేవు. అరే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మారుతుంటది. బాస్ బాస్ చిరంజీవి గారు మిమిక్రీ. అరే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, కొట్టినా కొడతారు. చిరంజీవి గారు మారుతుంటది. మాట్లాడరా. గట్టిగా చెప్పట్లు. అరే ఏడ మాట్లాడిండ్రా ఆయన పెద్ద హీరో, నాతో మారుతాడా? అరే నీ దండం పెడతా, ఎందుకు వస్తున్నావు, ఎందుకు తగులుకుంటున్నావు నన్ను? ఇప్పుడు ఒక నిమిషమా. అరుంధతి సినిమాలో పశుపతి వాయిస్ వెనక్కిరా. నా. ఇప్పుడు అరుంధతి సినిమాలో పశుపతి వాయిస్. అరుంధతి సినిమాలో పశుపతి సోను సుద్దు గారు. ఎస్. చెయ్యరా. మళ్ళా కాంతారానా? లేదు, ఇది వేరేది. సరే చెయ్యి. అమ్మాలే బెండకాయలు, అమ్మాలే దొండకాయలు, అమ్మాలే టమాటో పండ్లు, అమ్మాలే మిరపకాయలు. అరే ఉన్నదారిగా కొత్తిమీర ఉంది, కరివేపాకు ఉంది. నీ ఎక్క నువ్వేంది? అరే అవునా, నువ్వు అరే మార్కెట్ అనుకుంటున్నావు, ఫంక్షన్ అనుకుంటున్నావా? నాకు ఎల్లందులో కూరగాయల మార్కెట్ ఉంది, ఎరగడ చేసేయండి. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాడు. ఇంకోసారి ఏదైనా చూస్తున్నావు? ఏలే సార్. సరే అరే బ్యాటరీ బండి అన్నావు అనుకో, చంపేస్తున్నాడు. సరే దండం పెడతా పోరా. సరే మన ఓ అమ్మ అరే ఆపురా అరే. సరే మన సినిమా గురించి చెప్తాం. ఈ సినిమా ఎంతో ఘన విజయం సాధిస్తున్నాను. ఎందుకంత గ్యారెంటీగా చెప్తున్నా అంటే, ఏందిరా ఎందుకు వచ్చినావు, ఏం కావాలి, ఏంది ఈ అమ్మో. సరే మన సినిమా గురించి మనం మాట్లాడు. ఏం కావాలరా? ఈ అంటే ఏందిరా, దండం పెడతావు. సరే మన సినిమా గురించి చెప్తాం. మన సినిమా ఏం కావాలి? జోవులు వేసుకొని పోయిననుకో, దొరక కూడా దొరక చెప్తున్నాడు. ఏం కావాలి, ఏం కావాలరా? వద్దు, ఈ సినిమా ఇవన్నీ తర్వాత చెప్పుకుంటాం. మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఓకే సో సూపర్. నేనెవరనే? నువ్వు మామరేంద్ర బాహుబలి రక్తాన్ని భయ్యా. ఇలా ఉంటుంది. అయితే రాజబాబు గారు అయితే ఎలా చెప్తున్నారు? ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తే నేను ఎవరు? అమలేంద్ర బాహుబలి నా చోరమత్త. నేను అమలేంద్ర బాహుబలి అంట. అనగానే మళ్ళీ రావు గోపాలరావు గారు వచ్చారు. రావు గోపాలరావు గారు వచ్చి, ఇలా చూడవయ్యా సెక్రటరీ, మనం ఎప్పుడు విలన్ క్యారెక్టర్లు వేసాం కానీ హీరోల క్యారెక్టర్లు ఎప్పుడు చేయలేదు. కానీ ఎప్పుడు చూడని కళ్ళు మనల్ని దేవుళ్ళ చూసేతని అసలు ఏమంటారు? ఓహో డైలాగ్ చెప్పమంటారా? అయితే కాసుకోండి మరి. శ్రీ సకల కళాచరణ నూతన మహీపాల శ్రీ పద్మభూషణ కళాప్రపూర్ణ కవి కోకిల